వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదు. టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు రెడ్ బుక్ పేరు వింటేనే జంకుతున్నారు. అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వపడొద్దన్న మంత్రి నారా లోకేష్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు ఆదేశంతో ఎట్టకేలకు విచారణకు హాజరైన శ్రవణ్ రావు. సీఎం ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరిలో జరుగుతున్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం మహనీయుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీనే టీడీపీ అని కొనియాడారు. పార్టీ ఆవిర్భావానికి చారిత్రక అవసరం ఏర్పడిందని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఆషామాషి విషయం కాదని, ఆయన ఘనత ఒక్క టీడీపీకే దక్కిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తనను అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లకు ఆటోమేటిక్గా పదవులు ఇస్తామని కామెంట్ చేశారు. ఎవరు సిఫార్సు చేసినా తాము పదవులు ఇవ్వబోమని, పనితీరు ఆధారంగానే పార్టీలోకి ఎవరికైనా సముచిత గౌరవం దక్కుతుందన్నారు సీఎం చంద్రబాబు. శుభాభినందనలు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్. మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే, ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే, ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు రెడ్ బుక్ పేరు వింటేనే జంకుతున్నారని 5 ఏళ్ల పాలనలో వారు పాల్పడిన అక్రమాలు, భూకబ్జాలు, అవినీతిపై కూటమి సర్కార్ సమరశంఖం పూరించిందన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విజిలెన్స్ శాఖాపరమైన విచారణకు ఆదేశించిందని, దీంతో రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా పోతుందన్నారు. ఈ క్రమంలోనే రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ పొలిటికల్ సైటర్లు సంధించారు. ఇవాళ మంగళగిరి వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తుందంటూ ఇండైరెక్ట్గా కొడలి నానికి ఉద్దేశించి సెటర్లు వేశారు. కొంతమంది బాత్రూంలో పడి చేయి విరగొట్టుకుంటున్నారంటూ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డిపై వ్యంగ్యాస్త్ర సంధించారు. అర్థమైందా రాజా, అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వపడొద్దంటూ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష వైసీపీ నేతలకు హితవు పలికారు. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన 10 సంవత్సరాలు సుమారుగా 140 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం, మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం. నేను పాదయాత్రలో చూసా, ఆ కుటుంబాల్ని నేను కలిసా. 2004లో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మీ అందరు తెలుసు, గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం, ఉచితంగా పిల్లల్ని చదివించాం. ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు, ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం, ఇంత గొప్ప నాయకుడు మనకి అధ్యక్షుడిగా ఉంటాం. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో ఉండేదానికి ఆయనకి సమయం లేదు, కానీ గండిపేట స్కూల్కి వెళ్ళేదానికి ఆయనకి సమయం ఉందని. అప్పుడు ఆయన ఒక మాట అడిగా, ఎందుకు మీరు అంత సమయం గండిపేట స్కూల్కి ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒకటే అన్నారు, అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగి కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు, ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం ఇవ్వాలనేది నా లక్ష్యం, దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. పాదయాత్రలో కుటుంబాలని కలిసా. ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళయ్యారు. ఒక డెలాయిట్, ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏఆర్ శ్రవణ్ రావు ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు. తొలుత లండన్, అక్కడి నుంచి అమెరికా వెళ్లి సీట్ విచారణకు రాకుండా తప్పించుకున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావుకు ఊరట లభించింది. ఆయనున్న ముందస్తుగా అరెస్టు చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలో శ్రవణ్ రావు విచారణకు హాజరు కావాలని ఈ నెల 26న సీట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దేశం రప్పించేందుకు ఇటీవల రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మీరు ఇప్పటిలాగానే వాళ్ళు అక్కడ గాంధీ భవన్ల కంప్లైంట్ మ్యానుఫ్యాక్చర్ కాగానే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద, ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయి ఈ విధంగా 35(3) BNSSలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చినా ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో, చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పనిచేసినరో, రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసినరో ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి, దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి. మీరు మా మీద మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, వీ డోంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ. ఆల్ ద ఫేవర్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్. మల్కాజ్గిరి యాదవ్ నగర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని, పార్టీ బలోపేతాన్ని కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జయరామచంద్ర పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు మార్గదర్శకం చేశారు. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు 43వ వసంతాలకు అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ. అందరికీ తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగు ప్రజలు ఏదైతే ఈ 43 సంవత్సరాలు ఈ పార్టీని ఆదరించిండ్రో వారికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాదాభివందనం చేస్తున్నాను. అదే తెలంగాణలో 21 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, అయినా కూడా ఈ పార్టీని మోసిన కార్యకర్త వారికి, వారి కుటుంబాలకు కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఎందుకంటే పదవులు ఆశించో, లేకపోతే పైసలు సంపాదించుకోవటానికో, లేకపోతే వ్యక్తిగతంగా లాభపడటానికో పెట్టిన పార్టీ కాదు ఇది. ఈ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న మరి తెలుగు వారి గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొందరు కుక్కలు మొరుగుతున్నాయి ఏమని, ఈ పార్టీ మళ్ళీ వస్తుంది, తెలంగాణకు మళ్ళీ ఎన్డీఏ రూపంలో వస్తుందని ఆ కుక్కలకి చెప్తున్నా, రే వచ్చిపోయటానికి సుట్టపోలం కాదురా, ఈ పార్టీ ఇక్కడనే పుట్టింది, హిమాయత్ నగర్ నడిబొడ్డున పుట్టింది, తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో ఏదైతే తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందో దానికి మూల కారణం కార్యకర్త. రాబోయే రోజులలో ఆ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ పార్టీ పనిచేస్తుంది, ఈ పార్టీ ముందు పోతుంది. త్వరలోనే రాష్ట్ర కమిటీ వేసుకొని, సెంట్రల్ కమిటీ వేసుకొని
మా జాతీయ అధ్యక్షులను ఎన్నుకొని మరి తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. మరి ఈసారి యువతకే పెద్దపీట వేస్తా అన్న చంద్రబాబు నాయుడు గారి మరొకసారి యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గత కార్యకర్త 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఏమి ఆశించకుండా ఈ పార్టీ గురించి పనిచేసిండు. ఈ పార్టీ గురించి అనేక తన వయసును పెట్టిండు, తన ధనాన్ని పెట్టిండు, తన ఇల్లు తాకట్టు పెట్టిండు. అయినా కూడా నా జెండా మోయాలి, నా జెండా రెపరెపరాలి, నా తెలుగుదేశం కండువా వేసుకోవాలి, ఈ పార్టీ నా కన్న తల్లి లాంటి పార్టీ అని భావించే కార్యకర్త 22 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ ఉన్నారంటే మరి అది తెలంగాణలో పార్టీ ఎంత బలంగా ఉందో చూడండి. మీరు అదే విధంగా మీరు గతంలో చూసిండ్రు, మొన్న చూసిండ్రు, కోటికి పైన ఏ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మరి అట్లాంటిది 1.5 పైన సభ్యత్వం జరిగిందంటే తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీకి ఈ కంచుకోట, ఈ బలము తెలుగుదేశం పార్టీ సొంతం. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం పార్టీ. మీరు అయ్యల్లారా, అవ్వల్లారా, అక్కల్లారా, ఇవాళ దేశంలో మొట్టమొదటిసారి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వక్ఫ్ సవరణ బిల్లుపై కోర్టులో సవాలు చేయడానికి ధైర్యం చేస్తున్నారని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వైసీపీ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. हिम्मत भारत के 133 करोड़ जनता में थी और रहेगी। सवाल ये पैदा होता है कि आप एक अनकॉन्स्टिट्यूशनल कानून बनाने जा रहे हैं जो भारत के संविधान के आर्टिकल 14, आर्टिकल 26, 25 और 29 का ग्रेव वायलेशन। आप जो प्रोटेस्ट जो चल रहा है, देखिए बीजेपी के पास लोकसभा में मेजॉरिटी नहीं है। ये अनकॉन्स्टिट्यूशनल जो बिल बीजेपी ला रही है जिससे वो हमला कर रहे हैं मुसलमानों के मस्जिदों पर, दरगाहों पर, खानखाहों पर, ग्रेवयार्ड पर और इवैक्यू वक्फ प्रॉपर्टीज के ऊपर, और लिमिटेशन एक्ट निकालकर, लिमिटेशन एक्ट अप्लाई करके, और दूसरा जो कलेक्टर या सुपीरियर ऑफिसर का प्रोविजन लगाए, ये सब इस बात को बताते हैं कि उनका मकसद वक्फ प्रॉपर्टीज को बचाना नहीं है, वक्फ प्रॉपर्टीज से कब्जेदारों को निकालना नहीं है, वक्फ प्रॉपर्टीज के रेवेन्यू बढ़ाना नहीं है, न वक्फ का कुछ फायदा करना है। सिर्फ और सिर्फ अपनी आरएसएस हिंदुत्व की आइडियोलॉजी के तहत इस बिल को कानून की शक्ल में देना चाह रहे हैं। लोकसभा में मेजॉरिटी नहीं है। जब तक चंद्रबाबू नायडू, नीतीश कुमार, चिराग पासवान और जयंत चौधरी का सपोर्ट नहीं रहेगा, ये बिल तो पास ही नहीं होगा। अब अगर इस तरह का अनकॉन्स्टिट्यूशनल बिल जिसको सरे से कश्मीर से लेके भारत के हर रियासत में, हर प्रदेश में मुसलमानों ने इस बिल का उसको रिजेक्ट किया है, अगर ये कल कानून बनेगा तो कभी भी भारत का मुसलमान चंद्रबाबू नायडू को, नीतीश कुमार को, चिराग पासवान को, जयंत चौधरी को माफ नहीं करेगा। क्योंकि वो अगर सपोर्ट कर रहे हैं बीजेपी को, इस तरह से सपोर्ट आप अपनी आंख और दिमाग के ऊपर पर्दा डाल के सपोर्ट नहीं कर सकते, जिससे मुसलमानों के मस्जिदों को, दरगाहों को, खानखाहों को छीन लिया जाएगा। और ये बार बार जो बीजेपी की तरफ से प्रोपेगेंडा होता है, नहीं इसमें कुछ नहीं है। आप एक बात बताइए, हिंदू एंडोमेंट बोर्ड में, गुरुद्वारा प्रबंधक कमेटी में, क्रिश्चियन चैरिटेबल ऑर्गेनाइजेशंस में अगर कोई एंक्रोचर 12 साल से एंक्रोच करा तो क्या ओनर बन जाता? वो नहीं बनता ना ओनर। वो आप ये बिल में ला रहे हैं कि अगर कोई वक्फ की प्रॉपर्टी पर 12 साल से काबिज है तो उसको एंक्रोचर बनाएंगे, लिमिटेशन एक्ट निकाल रहे हैं आप। हरियाणा, पंजाब में और भारत के कोने कोने में इवैक्यू वक्फ प्रॉपर्टीज है, उसका आप सेक्शन निकाल दिए हैं, ओमिटी कर रहे हैं। तो आप అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో దేవాలయాలలో జరిగిన దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న మల్లాడి కాసురాజు, పాండిచ్చేరి యానం చెందిన కొల్లటి తిరుపతి రాజు ముత్యాలమ్మ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 10 కేజీల వెండిని, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్, రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు, అల్లవరం సిఐ తిరుమలరావు కేసును ఛాలెంజ్గా తీసుకొని ఛేదించినందుకు జిల్లా ఎస్పీ కృష్ణరావు అభినందనలు తెలియజేశారని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు.
ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు చేస్తున్న శ్రమదోపిడిని వెంటనే అరికట్టాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ట్యాక్స్ ప్లేట్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్ల వద్ద యాప్ సంస్థలు విధిస్తున్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించాలని, క్యాబ్ సర్వీస్లో ఉన్న ప్రతి డ్రైవర్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులలో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్యాబ్ డ్రైవర్ల నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలి. కార్మికులపైన వారి యొక్క ఉన్న చిన్న చూపుతనాన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే బుకింగ్లతోటి మా బతుకులు మారతలేవు. ఈరోజు మా బుకింగ్లు, మా బతుకులు మారాలంటే ప్రభుత్వం క్యాబ్లపైన నియంత్రణ చూపించాలి. ఈ యొక్క ఏదైతే మా శ్రమ దోపిడీ ఉందో దాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం ఏం చెప్తున్నాం అంటే, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలు హైదరాబాద్లో విచ్చలవిడిగా కోకోలుగా తిరుగుతూ ఇక్కడున్న స్థానికంగా ఉండి పనిచేస్తున్న డ్రైవర్లకు అందరికీ ఈ యొక్క అన్యాయం చేస్తుంది. అన్యాయం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోవడం వల్ల అయితే వాళ్ళ ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. పిల్లల పుస్తకాలు రైళ్లు పెట్టి మరియు వాళ్ళ యొక్క క్యాబ్లు కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి జీవనోపాధి కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇక్కడ బుకింగులు లేక, వచ్చిన బుకింగ్లకు కమిషన్లు కట్టలేక ఈఎంఐలు కట్టలేక మా బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఈ కమిషన్లు తగ్గించాలి. ఇతర రాష్ట్రాల వాహనాలను ఇక్కడ తిరగడం ఇవ్వద్దు. ఒకవేళ దీనించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బైక్ ట్యాక్సీలను నిషేధించాలి. ఆర్టీఓ చట్టవిరుద్ధంగా తిరుగుతున్న వైట్ ప్లేట్ వాహనాలను నిషేధించాలి. చట్టవిరుద్ధంగా తిరుగుతున్న బైక్ ట్యాక్సీలను నిషేధించాలి. ఆర్టీఓ చట్టం ఏం చెప్తుంది? ప్రజా రవాణాలో ఏదైనా వాహనం పాల్పడితే అది ట్యాక్సీ ప్లేట్ మాత్రమే అయి ఉండాలి. ట్యాక్సీ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్ వాహనాలు కూడా చట్టవిరుద్ధంగా వాళ్ళు వ్యాపారం చేస్తారు. హైదరాబాద్లో వ్యాపారం నిర్వహిస్తారు. వాళ్ళు వ్యాపారం నిర్వహించడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్లందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఎదుర్కొనే దిశగా ప్రతి క్యాబ్ డ్రైవర్ ఏకమైన ఈరోజు ఇందిరా పార్క్ వద్ద కొన్ని వందల మంది ఏకమై ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా పూనుకుంటాం. ఈ డిమాండ్లు మాకు కొన్ని 15 రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం డ్రైవర్లందరినీ పిలిచి చర్చలు నిర్వహించి మా సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు అగాఢ ప్రేమ. ప్రభుత్వం అంటే మాకు ప్రేమ. ఎందుకంటే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని స్వేపుల్ కంపెనీలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత గూడా వెంకట్ మాట్లాడుతూ, మా సంస్థలో 60% పైగా మహిళల ఉద్యోగులే ఉన్నారని, ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదు. టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు రెడ్ బుక్ పేరు వింటేనే జంకుతున్నారు. అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వపడొద్దన్న మంత్రి నారా లోకేష్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు ఆదేశంతో ఎట్టకేలకు విచారణకు హాజరైన శ్రవణ్ రావు. సీఎం ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.